శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం, ప్రత్యేకమైన మంగళవారమే. మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నక్షత్రాలు తిథులు ఎంతవరకు మనకు సహాయ సహకారంగా ఉంటుంది. గోచార ఫలితంలో చాలా ఇబ్బందికరంగా ఉంటారు కొంచెమంది. వైద్యపరంగా చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు కొద్దిగా ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందికరంగా కనిపించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళని మనం ఆలోచించుకోగలిగితే ఈరోజు కొంచెం ఎక్కువగా మిశ్రమ ఫలితము, నిరాశ కలిగించే విషయాలు ఉండొచ్చు. అందువల్ల చక్కటి వైద్యులని సంప్రదించి జాగ్రత్తలు తీసుకోగలిగితే మనకు కొన్ని సమస్యలు, ఇబ్బందులు పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. దానికి ఎందుకంటే ఇలాంటిదన్నీ మీకు ఈరోజు నేను చెప్పగలుగుతున్నానంటే, మీరు కూడా వాహనాల్లో పోయేటప్పుడు కానీ, కొద్దిగా మనసు సరిగా లేకుండా గందరగోళంగా ఉన్నప్పుడు కానీ, మీరు కానీ ఎక్కడ కానీ కొంచెం కొన్ని విషయాల్లో కూడా కాదు, ఇక్కడే కాదు, పంచాయతీలకు వెళ్తుంటారు కొంచెంమంది. ఈరోజు జడ్జిమెంట్ అంటారు, కోర్టు కేసుల్లో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. బయట వ్యక్తుల దగ్గర కుటుంబపరమైన విషయాల్లో నుంచి ఉంటాయి. అంత ఇబ్బందికరం అనేది నేను చెప్పటం లేదు, కానీ రోహిణి నక్షత్రం అనేది మధ్యాహ్నం వరకు ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా ఏమంటే చంద్రుడు 8వ ఇంటిలో ఉండడం చాలా శ్రేయస్కరం కాదు ఎవరికైనా కానీ. అది తులారాశికి ఈ రోజుటికి అది ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్య పూజలు చేసుకోవాలి, ప్రత్యేకమైన పూజలు. అట్లా ఆ సమీపంలో గుడి లేని వారు లక్ష్మీ నరసింహస్వామిని మొక్కడం చేయండి. దైవారాధన పూజలు ఉన్నప్పుడు ప్రత్యేకంగానే గ్రహాలు బలంగా గోచార రీతిగా ఇబ్బందులు కలిగించిన మనకు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. రెండవది, మనకెవరైనా గురువులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ ఒక గొడవ జరిగింది, అది చినికి ఆవేశంతో పెద్ద స్థాయికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి యాంగ్జైటీగా ఉంటుంది, ఎత్తుకు పై ఎత్తులు వేస్తాం, వదిలే ప్రసక్తి లేదు అని అనుకుంటాం. కానీ దాన్ని ప్రశాంతంగా ఆలోచిస్తే అక్కడికి ఆ గొడవ సద్దుమణిగిపోతుంది, ఇబ్బందులు లేకుండా పోతుంది. అదే మీకు నేను చెప్పగలుగుతాను. అందువల్ల ఇక్కడ ఇంకొక విషయం కూడా, భార్యాభర్తల్లో కూడా కొంచెం చనువుగా ఇచ్చి ప్రేమగా ఉన్న కొద్ది రోజుల్లో మళ్ళీ ఈరోజు కొద్దిగా మానసికంగా మాట్లాడేవచ్చు. దానివల్ల ఇద్దరి మధ్యలో కొంచెం మనస్కొరతలు కూడా రావడానికి అవకాశం కూడా ఉంటుంది. అందువల్లనే ఎప్పుడైనా కానీ ఈ గోచార ఫలితం అనేది చాలా జాగ్రత్తలని తీసుకోవాలి మనం. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిమంది అయితే భయపడరు, జరగాల్సింది జరుగుతుంది, దేవుడు నిర్ణయిస్తాడు, నేనేమి చేయలేను అంటాడు. చాలా బాధలు పడుతూ ఉంటాడు, మళ్ళా కృంగిపోతూ ఉంటాడు, మానసిక ఒత్తిడితో లోనవుతుంటాడు. ఇలా దేవుడు చూస్తారంటే దేవుడు ఎందుకు చూస్తాడు? మనం కూడా కొంచెం ఆలోచించుకుంటాం, జాగ్రత్తగా ఉంటాం, హెచ్చుగా మాట్లాడే వాడి దగ్గర తక్కువగా మాట్లాడతాం. ఒకవేళ ఇబ్బందులు కలిగిస్తున్నాయి, నా కంటి నేను చూశాను, దాన్ని అతనికి వివరించాలని అనుకోకుండా వెళ్ళిపోతాం. చూసి చూడనట్లు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆ గ్రహాలు బలంగా లేనప్పుడే మనం ఎంత మంచిగా మాట్లాడినా కూడా ఎదుటి వ్యక్తి వచ్చి మనల్ని దూషించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటి సమాజంలో మనం ఈరోజు ప్రత్యేకంగా ఉన్నాం. అందువల్ల ఎక్కడ కానీ కొద్దిగా చిన్న పెద్ద, అలాగే సాంప్రదాయము, భవిష్యత్తు ప్రణాళిక రాబోయే తరానికి పెద్దవాళ్ళే నేర్పించడం లేదు. అందువల్ల ఇక్కడ మానసికంగా ఉంటుంది. చాలా విషయాలు చెప్తున్నాను. అలాగే ఈరోజు ప్రేమికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మనసు ఉత్తేజవంతంగా ఉంటుంది. మీ మనసులో ఉన్న కోరికలు కానీ, మీలో వాళ్ళ ఎదురు చూస్తున్న కొన్ని సన్నివేశాల గురించి మీరు ఎదురు చూసి రాలేదని బాధలు పడుకోకుండా ప్రశాంతంగా ఉండాలి ఈ రోజుటికంతా. అలాగే విద్యార్థులు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. వీళ్ళ విద్య గురించి ఈరోజు
కొంచెం సానుకూలంగా రావాలని ప్రయత్నిస్తుంటారు. ఈరోజు కొంచెం మధ్యమంగానే ఉంటుంది. 1-2 దినముల తర్వాత విద్యార్థులకి వాళ్ళ గురువులు కానీ, వాళ్ళ స్నేహితులు సలహాలు కానీ, కుటుంబీకుల యొక్క సలహాలు కానీ తీసుకోగలిగితే పిల్లలకి తల్లిదండ్రులు ఆశయాలు చాలా ముఖ్యమైనది. అలాగే పిల్లల యొక్క అభివృద్ధిని కోరుతున్న ఈ మన తల్లిదండ్రులకి చాలా సంతోషం. అలాగే వివాహం చాలామందికి నిరాశ కలిగించిన విషయాలు జరుగుతున్నాయి. గురువు ఏమో వచ్చారు, ఒక 60 రోజులు అయినది, ఇంకా నాకు వివాహం కాలేదు, నా జాతక రీతిగా కానీ నా రాశి ఫలంగా కానీ తులారాశికి ఏమి జరగలేదు అని చాలా నిరాశ కలిగిన వ్యక్తులు కూడా ఉంటారు. తొందరపడద్దండి. ఇంకా చాలా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి. ఒక విషయం జరగాలి అంటే ఈ వివాహ విషయాల్లో ఇద్దరి మధ్య తత్సమ సంబంధాలు పెంపొందించుకోవాలి, ఆకర్షితులు అవ్వాలి, నమ్మకం రావాలి. ముఖ్యంగా ఒక బిడ్డని ఇవ్వాలి అంటే ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం కావాలి ఈ రోజుల్లో. అలా ఉన్నది. ఒక ఆడబిడ్డని ఇవ్వాలన్నా, మగబిడ్డ వివాహం చేయాలి అంటే చాలా అవస్థలు ఉన్నాయి. చాలామందిని చూశాము. నా 30 సంవత్సరాలలో నేను ఎక్కువగా చూస్తున్న విషయం ఏమిటంటే, గతంలో 10 సంవత్సరాలుగా అంటే ఒక 7 సంవత్సరాలుగా ఈ వివాహ పొంతనాలు సరిగా చూడకుండా జాతకంలో ఉన్న రాశిలో ఉన్న దోషాలను లెక్కించుకోకుండా వివాహ పొంతనాలు చేసి పెళ్ళిళ్ళు చేసి ఇబ్బందులైపోయి విడాకులు స్థాయికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇదన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈరోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. చాలా శ్రమతో కూడిన పనులు చేస్తుంటారు. జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులు కానీ, నిఘా వర్గం కానీ మీ పైన కొద్దిగా రిమార్క్ పడే అవకాశాలు కూడా ఉండొచ్చు. ప్రత్యేక దృష్టిగా ఉండండి. మీకైతే వినాయక స్వామిని దైవ దర్శనం చేసుకోండి. ఆయన పెద్దాయన, చాలా బలమైన వ్యక్తి. వృత్తిపరమైన ఉన్నవారు ఎవ్వరైనా కానీ ప్రతిరోజు సూర్య ఉదయం నమస్కారం చేసుకోవడం, వినాయక స్వామిని దైవ దర్శనం చేసుకోవాలి. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు జాబ్ చేయాలి అంటే ప్రశాంతంగా నిద్రపోతూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా కష్టాలు, ప్రజలకు ఎక్కువ సేవలు చేయాలి, ఆధునిక విషయాలు పెరిగిపోయినాయి, దానికి తగునట్లు పరిగెత్తాలి, చాలా కష్టాలు ఏర్పడిపోయినాయి. మనశ్శాంతిగా కూడా ఎప్పుడు ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారు. చాలా గొప్పవారు. వాళ్ళకి ఇచ్చిన పనులపైన వాళ్ళు వేగంగా చేస్తుండడం వల్ల మంచి ఫలితాలు ఇవ్వగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకమైన విషయం, చాలా బలంగా ఉన్నారు. మీరు ఇంకా దృఢంగా మారుతారు. మీ యొక్క మనసు చాలా శక్తివంతమైనది. మీరు మీ కుటుంబ సభ్యులను ఎదుర్కోగలుగుతున్నారు. మీ శ్రీవారిని ఒక దారిలోకి తీసుకురాగలుగుతారు. అలాగే అక్క చెల్లెండ్రులు కానీ సంతోషమైన భావాలలో అడుగు వేయబోతున్నారు. త్వరగా మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతుంది. మీ కష్ట సుఖాలను నెరవేర్చడానికి శుభగ్రహాధిపతులు తృతీయ కూటమి గ్రహాలుగా మారబోతున్నాయి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది. సంతోషకరమైన అడుగులు వేస్తారు.